హాయ్ అండి, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? గుడ్ ఈవినింగ్. నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? 2 months నుంచి అండి బాగా దగ్గు, అసలు ఏడిపించేస్తుంది. కార్తిక్ వాళ్ళ ట్యూషన్ మేడము వాళ్ళ పాపది మ్యారేజ్ అన్నాను కదండి, 2 చీరలు వేసేసాను. ఇది పెళ్లి పట్టు చీర, పళ్ళు దగ్గర కుచ్చులు, పట్టు చీర కుచ్చులు వేస్తారు కదండి, అవి వేస్తాను అనమాట. కార్తిక్ వాళ్ళ మేడము, ట్యూషన్ మేడము అండ్ ఆవిడ స్కూల్లో కూడా చెప్తారు. ఇంకా సరే, ఆవిడకి ఖాళీ ఉండదు. వాళ్ళ పిల్లలిద్దరూ కూడా జాబేనండి. ఇంకా సరే, ఇంకా ఏదో మరీ మనం ఎక్కువ చేయలే. నేను వేస్తాను ఇవ్వండి మేడం అని ఇంకా తీసుకొచ్చాను అనమాట. 2 చీరలు అయిపోయినాయి, ఇంక ఈ చీర అయితే అయిపోతుంది. ఫాల్స్లు కూడా ఇచ్చారు, అయితే ఫాల్స్లు తడిపి ఆరేయాలి, ఇంకా తడపలేదు. ఇప్పుడే తీసుకొచ్చాను. కార్తిక్ స్కూల్ నుంచి వచ్చాక కొంచెంసేపు ఆడుకున్నాడు, కొంచెంసేపు టీవీ చూశాడు. తర్వాత స్నానం చేయించి భోజనం పెట్టి కార్తిక్ని దింపేసి వచ్చాను. 1 అరగంట అయింది. ఇంకా అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది, మధ్యాహ్నం కొంచెం వేసానండి, మెడలు అవుతున్నాయని ఇంకా ఆపేసాను. మళ్ళీ ఇంకా కొంచెం కూడా ఫినిష్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా నేను ఇంట్లో పనులు వచ్చేసి ఇంకా బట్టలు ఒకటి ఉన్నాయి. మిగతా పనులన్నీ అయిపోయినాయి, కానీ ఒక బట్టలు ఒకటి మడతెట్టాలి. ఇంక ఇది ఒకటే అయిపోతే మడతెట్టేసి ఇంకా బట్టలు ఒకటి మడతెడితే నాకు పని అయిపోయినట్టే. కార్తిక్ ఎలాగో 8:30 వరకు రాడండి. లోపు నేను బట్టలు అవి మడతెట్టేసి ఫ్రెష్ అయిపోతాను. ఇట్లా ఫాల్స్లు తీసుకొచ్చానండి, అవి తడిపి ఆరేసి మిషన్ దగ్గర ఇవ్వాలి. జిగ్జాగ్కి మామూలు మిషన్ ఉందండి, ఇంకా పెళ్లి పట్టు చీరలు కదా, ఇంకా జిగ్జాగ్కి బయట ఇస్తాను మేడం అని చెప్పాను. మామూలు కుట్లు అయితే నేను వేసేసేదాన్ని. మరీ ఎక్కువగానే ఏదో చిన్న హెల్ప్ అండి. నాకు మాత్రం బాగా ఇసుకిచ్చేస్తుంది. నైటు పడుకున్నప్పుడైతే మరీ ఇసుకించేస్తుంది. ఇంకేంటండి, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, లైక్ చేయండి.